హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి విచ్ యూ ఆల్రెడీ సీన్ ఇన్ ద థంబ్నెయిల్. వరలక్ష్మి వ్రతం కోసం ప్రిపరేషన్, కొంచెం షాపింగ్ అండ్ అలాంగ్ విత్ దట్ అమ్మవారి డెకరేషన్ అండ్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా యూఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే నేను నా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని పూలన్నీ షోకేస్కి ప్లాస్టిక్ ఇవన్నీ జస్ట్ గుమ్మాలకు వేయడానికి అవి వాష్ చేసి పెట్టిన. అండ్ ఇంకా నేను తలస్నానం చేసి వచ్చేలోపు వర్షం అంటే అసలు ఆ ముందు డేస్ చాలా ఎండగుండే అంట. ఆ రోజే ఫుల్ వర్షం కొట్టింది. నేను ఇంకా బయటకు వెళ్ళే సినిమా లేదు, ఏం లేదు. అంటే నేను థర్స్డే లీవ్ పెట్టుకొని వచ్చిన. సో ఆ థర్స్డేనే అంత షాపింగ్ అంతా చేసుకోవాలి. ఇదేంటి వర్షం చూస్తే ఇంకా భయమైంది. తర్వాత తిని కాసేపు పడుకున్నా. నా ఫేవరెట్ పప్పుచారు చేసింది మా మమ్మీ. ఇంకా బయటకు వెళ్ళి ఫస్ట్ వెజిటేబుల్స్ కొన్ని అండ్ బనానాస్ విచ్ ఇస్ వెరీ మ్యాండేటరీ కదా వాయినం ఇవ్వడానికి. అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ నాకు ఇమీడియట్గా అప్పటికప్పుడు జస్ట్ చిన్న బాక్సెస్ తీసుకున్నాను అంతే. ఆ బాక్సెస్ తీసుకొని అండ్ ఇంకా యాక్చువల్గా స్టీల్ ఏమీ కనిపించలేదు ఇక్కడ. ఇంకా ప్లాస్టిక్వే చిన్నవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మంచిగా 5th టైం కదా వరలక్ష్మి వ్రతము, ఇది 4th టైం. నెక్స్ట్ ఇయర్ 5th టైం మంచిగా తీసుకుందామని చెప్పి ఈ ఇయర్కి అయితే చిన్న బాక్సెస్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకా రాఖీస్ కూడా కొన్నాను. బికాజ్ సాటర్డేనే కదా, ఫ్రైడే అంతా వ్రతం అయిపోతుంది. నెక్స్ట్ డే కూడా నాకు అదే పని ఉంటుంది. ఇంకా తర్వాత అమ్మవార్లు కూడా చూసిన, కాకపోతే ఇవి నా దగ్గర ఉన్నాయని చెప్పి నేనేం మళ్ళీ చేంజ్ చేయలేదు. ఇంకా తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళినాము. గోల్డ్ షాప్లో కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేసినాము. లాస్ట్ ఇయర్ నేను గోల్డ్ మా మమ్మీకి ప్రధాన పుంగరం చేపించిన. యాక్చువల్గా ప్రధాన పుంగరం ఉండే, అది చిన్న స్టోరీ ఉండే, మళ్ళీ ఎక్స్చేంజ్ లాగా జరిగింది. అండ్ ఇంకా సిల్వర్ కడ అశ్వుకి తీసుకున్నాను నేను. సిల్వర్ కడ అలాంగ్ విత్ దట్ గోల్డ్, జస్ట్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాం అంతే. ఎవ్రీ ఇయర్ కొంచెం అయినా గ్రామ్స్లో అయినా కూడా అమ్మవారికి గోల్డ్ పెడితే మంచిది. సిల్వర్ లాస్ట్ టైం తీసుకోలేదు, కానీ ఈసారి నుంచి సిల్వర్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేసి అయితే షాప్కి వెళ్ళే కన్నా ముందు ఇవన్నీ కట్ చేసి మా డాడీ పెట్టేసిండు. ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాను. ఇవి అలాంగ్ విత్ దట్ మామిడాకులు అండ్ మామిడాకులు కాదు, మామిడాకులు నెక్స్ట్ డే తీసుకొచ్చి కడతా అని చెప్పిండు. అరిటాకులు అండ్ ఇవి మాత్రం అండ్ కొన్ని షోకేస్ చెట్లు కింద ఉంటే ఇవి పైనకి తీసుకొచ్చి ఈ కుండీలలో వేద్దామని చెప్పి అనుకున్నాను. ఇది అమ్మవారికి అటొకటి అటు సైడ్ లైక్ బ్యాక్ డ్రాప్కి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెడదామని చెప్పి ఇంకా నేను కలిసి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ స్టార్ట్ చేసినాము. ఈ వాల్కి బ్యాక్ డ్రాప్ ఈసారి తీసుకున్నాను. లాస్ట్ టైం నేను అరిటాకులతోని ప్లెయిన్గా మొత్తం అరిటాకులతోనే డెకరేషన్ చేసి కొన్ని అవి లైక్ మ్యారీగోల్డ్ ఇందాక వాష్ చేసినవి ఉండే కదా, అవి పెట్టిన. ఈసారి మాత్రం బ్యాక్ డ్రాప్ చేసి కొంచెం గ్రాండ్గా చేద్దామని ఐ టుక్ దిస్ బ్యాక్ డ్రాప్ విచ్ ఇస్ ఇన్ ద లోటస్ అలాంగ్ విత్ ద ప్యారెట్ కాంబినేషన్. చాలా ట్రెడిషనల్ కాంబినేషన్. యాక్చువల్గా ముగ్గులు అండ్ అరిటాకులు అయితే ఆల్రెడీ ఫ్యాషన్ అయిపోయింది అనిపించింది నాకు. బట్ ఎనీవే ఏదైనా బాగుంటుంది. కాకపోతే నేను గ్రీన్ కలర్ ఎందుకు చూస్ చేసుకోలేదంటే, నేను చెట్లు, అరిటాకులు అండ్ ఆ మక్కకున్నెలాగా ఉన్నాయి కదా, ఆ చెట్లను కూడా తీసుకున్నా కాబట్టి కంప్లీట్ గ్రీన్ అవుతుంది. అండ్ అమ్మవారి శారీ కూడా నేను గ్రీన్ కలర్ తీసుకున్నా. సో అందుకే నేను గ్రీన్ బ్యాక్ డ్రాప్కి వెళ్ళలేదు. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ అయితే డబల్ ప్లాస్టర్తోని స్టిక్ చేసినాము. ఈ ఫ్లవర్స్ ఇవి కూడా అందులో మ్యాచ్ అయ్యేలాగా, అంటే మరీ రఫ్గా వేరే కలర్ ఏం రెడ్ అలాంటివి యూజ్ చేయకుండా పింక్ అండ్ వైట్ అందులో మ్యాచ్ అయ్యేలాగానే ఇవి కూడా తీసుకున్నాను. అసలు వీటితోని లిటరలీ మాకు 1 అవర్ అయినా వేస్ట్ అయిపోయింది. 1 అవర్ దాటిపోయింది. ఎందుకంటే అస్సలు ఆ బ్యాక్ డ్రాప్ లైట్ వెయిట్ కాబట్టి మంచిగా ఆగినాయి డబల్ టేప్తోని. ఇవి చాలా వెయిట్ ఉండే, అస్సలు ఆగలేదు. ఈవెన్ మేము 1 అవర్ కష్టపడి పెట్టినా మళ్ళీ ఊడిపోయినాయి. అండ్ ఎంతైనా ఇవి కావాలి, బాగుంటుంది అని చెప్పి ట్రై చేసినాం. మేము వీడియోలో యూ క్యాన్ సీ గైస్ ఎన్ని టైమ్స్ ట్రై చేసినాము. అసలు పాపం ఓపికగా ఇట్లా ట్రై చేద్దాం అక్క అట్లా అని చెప్పి ఫస్ట్ దారం కట్టి ట్రై చేసినాము, ప్లెయిన్గా ట్రై చేసినాము. అండ్ ఈవెన్ వాల్కి ఎన్నిసార్లు గుద్దినామో అస్సలు ఇది స్టిక్కే అవ్వట్లేదు. నాకెందుకో ఇది ఉంటేనే చాలా బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఇంకా బన్నీ వచ్చిన తర్వాత పోనీ వదిలేయండి, అది లేకపోయినా ఇంకా చాలా బాగుంది అన్నా కూడా నేను వినలేదు. ఇది అట్లనే డబల్ ప్లాస్టర్స్ ఒక 2 కంప్లీట్ ప్లాస్టర్స్ దీనికోసం వేస్ట్ చేసినాము. స్టిల్ అది ఆగలేదు. దాన్ని తిట్టుకున్నాం కూడా. ఎనీవే ఇంకా బన్నీ వచ్చేలోపు మేము బ్యాక్ డ్రాప్ అంతా డెకరేషన్ చేసేసి తను వచ్చిన తర్వాత శారీ కడదామని చెప్పి అనుకున్నాము. నాకు ఈ డెకరేషన్స్ బాగా వస్తాయి, కానీ శారీ డ్రేపింగ్ అసలు రాదు కాబట్టి ఇవైతే కంప్లీట్ చేసుకోవాలి అన్న థాట్లో
ఉన్నాము. ఇంకా ఇది ఎలాగో అలాగా స్టిక్ చేసి అమ్మాయి ఆగింది అనుకున్నాము, కానీ మళ్ళీ ఊడిపోయింది. ఇదంతా కాదని చెప్పి మేము తిన్నాము. ఆ రోజు మా మమ్మీ వంకాయ కర్రీ చేసింది, సూపర్ యమ్మీ టేస్ట్ ఉండే. అండ్ ఇంకా మళ్ళీ స్టిక్ చేసినాం, తిన్న తర్వాత మళ్ళీ స్టిక్ చేసాము. ఇంకా ఈ అరిటాకుల సైడ్కి అటు ఇటు ప్లెయిన్గా వాల్ వదిలేయద్దని చెప్పి గ్రీనరీగా ఉండాలని అరిటాకులను స్టిక్ చేసినాము. ఈవెన్ అరిటాకులు కూడా ఎక్కువ అస్సలు సతాయించలేదు. అండ్ ఈ డిజైన్ ఏదైతే మేము చేస్తున్నామో బ్యాక్ డ్రాప్ డెకోర్, ఏది కూడా మాకు అంటే ముందు ప్లాన్ ఏది లేదు. ఫ్లోలో వెళ్ళిపోతున్నామంటే మా దగ్గర ఉన్న ఐటమ్స్తోని వీఆర్ గోయింగ్ ఇన్ ద ఫ్లో, దాట్స్ ఇట్. అండ్ అరిటాకులు ఫస్ట్ బ్యాక్ డ్రాప్కి పైన పెట్టిన, బట్ అను ఏం చెప్పిందంటే అది వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ ఎంత అయితే ఉందో ఆ బ్యాక్ డ్రాప్ దానికి ఈక్వల్గా పెట్టాక అప్పుడే నీట్గా కనిపిస్తుంది అంటే అవును అనిపించింది నాకు కూడా. యాక్చువల్గా నాకున్న ప్లాన్ ఏంటంటే అరిటాకులు ఎన్ని తెచ్చామో అసలు, ఇప్పుడు అరిటాకులు మొత్తం ఇట్లా కుప్పలాగా పెడుతుండే కదా, అలా పెట్టాలి అనుకున్నాను. కానీ అసలు అవి ఎలా స్టిక్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఓకే ఫైన్ అని చెప్పి ఇలానే పెట్టాము. అటు సైడ్ 3 అరిటాకులు అండ్ ఇటు సైడ్ 3 అరిటాకులు పట్టినాయి మేము తీసుకున్న అరిటాకు సైజుకి. అండ్ బాగా లేతాకులు కూడా మేము చూస్ చేసుకోలేదు, బికాజ్ అవి గాలికి కట్ అయిపోతాయి అండ్ ఈజీగా వాడిపోతాయి. మాకు అరిటాకులు యాంపుల్ ఆఫ్ అరిటాకులు ఉంటాయి ఎవ్రీ టైమ్, మా పక్కనే చెట్లు ఉన్నాయి కాబట్టి. అండ్ కింద ఇవి బ్రాంచెస్ అవి కాడల్లాగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసాము, డిస్టర్బింగ్ అనిపించింది. అండ్ ఇంకా తర్వాత ఇవి మక్క కుండలు టైప్ ఉన్నాయి. ఇవి మక్క కుండలు కాదు కంప్లీట్గా, అవి జస్ట్ ఆ టైప్ అంతే. ఇంకా వాటిని కూడా వాష్ చేసి లోపలికి తీసుకొచ్చేలోపు మా మమ్మీ గోరింటాకు పట్టిస్తుంది. మంచిగా లాస్ట్కి గోరింటాకు పెట్టుకుందామని అనుకున్నాము. ఇంకా అరిటాకులు అండ్ ఇవి అంత అరిటాకులు ఆల్రెడీ నేను చెప్పినట్టు 3 అయిపోయినాయి. చాలా బాగుండే అరిటాకులు పెట్టిన తర్వాత అసలైన కలర్ వచ్చింది. అండ్ ఇంకా మేము అనుకున్నట్టు చెట్టు అటొకటి ఇటొకటి చెట్టు పెట్టేసి ఇక్కడ కూడా మళ్ళీ ఆ పైన ఫ్లవర్ ఊడిపోయింది. నిజంగా దాంతో మాకు ఎంత తలనొప్పి అయిందంటే దానివల్ల మాకు మోర్ దెన్ 1 hour వేస్ట్ అయిపోయింది. అండ్ ఈ మక్క కుండెల్లాగా ఉన్నాయి కదా, అండ్ వీటి అన్నిటిని అంటే మేము ఒక సైడ్ ఎన్నైతే పెడదాం అనుకున్నామో అవన్నిటిని దారంతో కడితే మంచిగా మనం మధ్యలో కడితే పైన ఉన్నవన్నీ ఒక ఫ్లవర్ లాగా చూడ్డానికి బాగా కనిపిస్తాయి. సో ఇంకా 2 సైడ్లు దారాలు కట్టి అటు ఇటు పెట్టాము. ఇవి కూడా అసలు ఏవి సతాయించలేదు. కంప్లీట్లీ మాకు డెకార్ మొత్తంలో ఆ ఫ్లవర్స్ మాత్రమే సతాయించాయి. అండ్ ఇంకా అటు ఇటు ఇవి పెట్టేసి మోస్ట్లీ ఇక్కడికి 80% దాకా, 80 కాదు కంప్లీట్గా డెకరేషన్ అయిపోయింది. అండ్ ఇంకా ఈ మధ్యలో ఇవేంటి హ్యాంగింగ్స్ టైప్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, కాకపోతే వాటికి అండ్ ఇలా వస్తున్నాయి కదా, అవి కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. కానీ మరి బాగా హెవీ లుక్ అయిపోయి ఏ లుక్ కంప్లీట్గా ఎలివేట్ అవ్వదు, హైలైట్ అవ్వదు అని చెప్పి నేను నార్మల్గా బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లవర్స్ మాత్రమే తెచ్చుకున్నాను. అండ్ అవి 2 మాత్రమే ఆర్టిఫిషియల్, ఈ మిగతా చెట్లు ఇవన్నీ కంప్లీట్ న్యాచురల్. అందులో అరిటాకులు అండ్ మేము పట్టుకున్న చెట్లు అయితే వీటి వల్లనే లుక్ అసలు కంప్లీట్ అయిపోయింది, అంత హైలైట్ ఉండి. అండ్ ఇంకా మోస్ట్లీ డెకరేషన్ అయిపోయింది. ఇంకేం చేయాలని చెప్పి చూస్తున్నాము. ఆ ఫ్లవర్స్ మళ్ళీ లిటరల్లీ అవి నాకు కావాలి అని ఉండే బాగా, అందుకే దానికోసం నాతో పాటు అను కూడా విసుక్కోకుండా వాటిని స్టిక్ చేసింది. అక్క ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఈసారి పోదు, ఈసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పి పాపం చాలా ఓపికగా లిటరలీ టుక్ మాకు 2 to 3 hours పట్టింది ఇదంతా చేయడానికి. నియర్లీ 3 hours కంప్లీట్గా కాలేదు. బట్ ఇంకా ఫైనల్లీ ఇట్స్ డన్. కింద కుండీలు కూడా కనిపించకుండా అరిటాకులు స్టిక్ చేసాము. ఇంకా తర్వాత మా మమ్మీ జున్ను చేసిస్తే జున్ను కూడా తాగినాము, జున్ను కూడా తిన్నాము. ఇంకా లాస్ట్లో గోరింటాకు పెట్టుకున్నాము. ఇద్దరం 2 హ్యాండ్స్కి పెట్టుకున్నాము. అండ్ ఇంకా బన్నీ కోసం కూడా ఉంచాము. ఇంకా చాలా ఉండే, కాళ్ళకు కూడా పెట్టుకుందాం అనుకున్నా, కాకపోతే టైం లేకుండే. ఈచ్ అదర్ గోరింటాకు పెట్టుకొని 2 చేతులకు పెట్టుకుంటేనే గోరింటాకు బ్యూటిఫుల్, అప్పుడే చాలా బాగుంటుంది. ఒక చేతికి పెట్టుకొని నాకు అస్సలు ఇష్టం ఉండదు, పెట్టుకుంటే 2 చేతులకు పెట్టుకోవాలి, లేకపోతే లేదని అనుకుంటా. ఇంకా గోరింటాకు కూడా పెట్టుకున్న తర్వాత ఈలోపు బన్నీ వచ్చేసింది. యాక్చువల్గా ఈ వీడియో తీసింది బన్నీయే. ఇంకా వాళ్ళు వచ్చి బన్నీ ఫ్రెష్ అయ్యి స్నానం చేసిన తర్వాత శారీ డ్రిప్పింగ్ స్టార్ట్ చేసింది. నాకు శారీ డ్రిప్పింగ్ అస్సలు రాదు. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ లేకపోతే బన్నీ వీళ్ళిద్దరే హెల్ప్ చేస్తారు. ఈసారి మేము తీసుకున్న శారీ అయితే బాటిల్ గ్రీన్ అండ్ చెక్స్ మోడల్ విత్ ద పింక్ బార్డర్. ఇది చాలా వింటేజ్ కలర్ కాంబినేషన్ అండ్ వింటేజ్ మోడల్ కూడా. ఈ కలర్ కాంబినేషన్లో మా మమ్మీకి శారీ ఉండే, నాకు ఇది చూసిన వెంటనే అదే గుర్తొచ్చింది. అండ్ ఇది మేము మాంగళ్యాలు తీసుకున్నాము. శారీ సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకు. ఎట్లా శారీ డ్రేపింగ్ రాదు, 2 members చేస్తే సరిపోతుంది దీనికి, ఇంకా నేను ఏం చేస్తానని చెప్పి
అలా ఊరికే అట్లా నిద్రపోయినా కూడా కిందనే భలే నిద్ర పట్టింది. ఒక 40 మినిట్స్ ఏమో పడుకొని నేను లేచేసరికి ఈ మాత్రం జరిగింది. మేము జ్యువెలరీ వరలక్ష్మి వ్రతం రోజే వేస్తాను. ముందు డే ఏం వేయను. ఈవెన్ సారీ డ్రేపింగ్ కూడా ఈ మధ్య 1-2 ఇయర్స్ నుంచి ముందు డే కడుతున్నాం అంతే. ఎనీవే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ వ్లాగ్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి. వరలక్ష్మి వ్రతం కంప్లీట్ ప్రాసెస్ అండ్ బ్యూటిఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.